నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. కొన్ని దినముల నుండి నేర్చుకుంటున్నాం. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు అని 2 క్లాసిఫికేషన్స్ ని బైబిల్ చూపిస్తుంది. బుద్ధి గలవారు ఆయనను కనుగొన్నట్లుగా, బుద్ధి లేని వారు వారు వెనక్కి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. దేని కొరకు వెళ్ళారు? బుద్ధి సంపాదించుకోవడానికే వెళ్ళారు. ఇద్దరు కొనికి నిద్రపోయారు. కానీ మెలకు వచ్చిన తర్వాత బుద్ధి గలవారి యొక్క సిద్ధలలో నూనె ఉంది, వారి వెలుగుగా ఉంది. ఇప్పుడు ఆలోచించండి, వీరికి కలిగి ఉన్నది జ్ఞానం అని మనం నేర్చుకున్నాం. వారు అవకాశం ఉన్నప్పుడే బుద్ధిని సంపాదించుకున్నారని నేర్చుకున్నాం. ఎంతగా అంటే ఒకడు వెండిని, బంగారంని సంపాదించుకున్న రీతిని వారు బుద్ధిని సంపాదించుకున్నారని మనం నేర్చుకున్నాం. మంచిది. మరి జ్ఞానం వేరని, వివేచన వేరని, తెలివి వేరని నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు దానిలో భాగంగానే కొన్ని విషయాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. రండి, సామెతలు 24వ అధ్యాయం 3 నుండి 6 వరకు చదువుకుందాం. సామెతలు 24వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. సామెతలు 24వ అధ్యాయం 3వ వచనం నుంచి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము కలిగిన నాయకుడిపై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. ఆమేన్. మనకు ఈరోజు వీటి నుండి కొన్ని విషయాలు గ్రహింపులోనికి రావాలి. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. ఇప్పుడు చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అని చెప్తున్నారు. అంటే అది కేవలం స్త్రీలకి మాత్రమే సంబంధించిన విషయమా? కాదు. రెండవది, మనం మూర్ఖత గురించి లేకపోతే బుద్ధి లేని తనాన్ని గురించి చూసాం. బుద్ధి లేనిది కాముకురాలు అని దాంతో పోల్చి చెప్పారు. బుద్ధి లేనిది అని చెప్తే అది కూడా స్త్రీకి మాత్రమే సంబంధించిందా? కాదు, ప్రతి వ్యక్తికి సంబంధించింది. అది పురుషుడైనా స్త్రీ అయినా జ్ఞానం ఉందా లేదా, బుద్ధి ఉందా లేదా, వివేచన ఉందా లేదా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ముందుకి వెళ్ళాలి. ఎవరైనా సరే జ్ఞానం వలన మాత్రమే ఇల్లు కట్టబడును. అయితే మనం నేర్చుకుంటున్నది దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానమును వేరుగా చూడాలి. అదేంటండి, వేరే జ్ఞానం కూడా ఉందా అంటే అవును. ఆ విషయాలను ఈరోజు కొంచెం చూడడానికి ప్రయత్నం చేద్దాం. వివేచన వలన అది స్థిరపరచబడిన ఏది? ఇల్లు. ఇల్లు కట్టడం ముఖ్యం కాదు, అది స్థిరపరచబడడం ముఖ్యం. ఇల్లు ఎంత బాగా కడతారో దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. సాధారణంగా ఒక ఇల్లుతో పోలుస్తున్నారు అంతే. చూడండి,
తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. సో ఒక్కొక్క గదిని నింపాలి అంటే ఏం కావాలట? తెలివి కావాలట. చెప్పండి, ఏం కావాలి? తెలివి కావాలి. ఈ మూడు కలిసి పనిచేస్తున్నాయి, చూసారా? జ్ఞానం, వివేచన, తెలివి. మూడు చెప్తాం. జ్ఞానం, వివేచన, తెలివి. ఒక్కొక్కటి హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుస్తున్నాయి. ఒక్కటే ఏది కూడా సరిపోదు. వింటున్నారా? ఏ ఒక్కటి సరిపోదు. మీరు గమనించండి. తెలివి లేని వాడు ఒకడు వస్తూ ఉండగా చూసి వాడు చక్కగా నడుస్తున్నప్పటికీ కూడా వాడిని మోసం చేయడం ఎంతో సాధ్యమైంది. ఎవరికి? బుద్ధిహీనతకి ఎంత ఈజీగా దొరికిపోయారంటే తెలివి లేని వారు దొరికిపోయారు. అండ్ బుద్ధిహీనత ప్రతి సందులోని కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరి కొరకు అంటే చక్కగా నడుస్తున్న వారే, కానీ అనుదినము గడప యొద్ద కనిపెట్టుకుంటున్న వారే, కానీ వారు ఏమీ సంపాదించుకోలేకుండా వస్తున్నవారు, తెలివి సంపాదించుకోలేకుండా వస్తున్న వారి కొరకు బుద్ధిహీనత ఎదురు చూస్తుంది. ప్రతి సందులోని, ప్రతి వీధి యొక్క సందులో మీరు గమనించండి. అందుకే ఇల్లు కట్టబడింది, మంచిదే. స్థిరపరచబడ్డానికి, ఆ గదులు నింపబడ్డానికి, దానిని సరిగా చక్కగా మెయింటైన్ చేయడానికి మధ్యలో అవసరమైన తెలివి కొదువైంది, వివేచన కొదువైంది. సో ఈ జ్ఞానం కూడా వ్యర్థమైపోతుంది. ఒంటిగా అది పని చేయలేదు. కబడ్డీ ఆట చూసారా? ఇటు అటు ఉంటారు. ఒక్క వ్యక్తి ఓడిపోయిన టీం అంతా, అవునే కదా, ఓడిపోయినట్టే కదా, పాయింట్ కోల్పోతారా లేదా? అలాగనే జ్ఞానం, వివేకం, తెలివి కలిసి ఆడుతూ ఉన్నాయి. అర్థమైందా? అటుపక్క బుద్ధిహీనత, అవివేకము, తెలివి లేనితనం ఆడుతూ ఉన్నాయి అనుకోండి. ఇటుపక్క ఏ ఒక్కటి లేకపోయినా వాళ్ళకి వీళ్ళు మొత్తం దొరికిపోతారు. ఈ వ్యక్తులు అవతల వాళ్ళకి దొరికిపోతారు, పాయింట్స్ అన్ని పోతాయి. అలా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం మనం. అర్థమవుతుందా? సో జ్ఞానం ఒక్కటే సరిపోదు. చెప్పండి, జ్ఞానం ఒక్కటే సరిపోదు. దానికి జతగా తెలివి కూడా కావాలి. నువ్వు కూరలో ఉప్పు ఒకటే వేసావు, కారం వేయవా? కారం ఒక్కటే వేసావు, ఉప్పు రెండు సమపాళ్ళలో వేయాలి. అప్పుడే ఆ కూరకు రుచి వస్తుంది. సేమ్ అలాగనే జ్ఞానం ఒక్కటే చాలదు, తెలివి, వివేచన కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడిచేటట్టుగా కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ప్రభువుని మనం ఏం అడుగుదామంటే, అయ్యా నా ఇల్లు స్థిరపరచబడాలి, నా గదులు నింపబడాలి అంటే నాకు కావలసిన వివేచన, తెలివి కావాలి అని అడుగుదామా? ప్రార్థన చేయండి ఎవరైనా. హల్లెలూయా. మహోన్నతుడ, పరిశుద్ధుడ ప్రభా, స్తుతి, స్తోత్రం 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 తండ్రి. ఆయన నా తండ్రి ప్రభా, ఆయన అయ్యా మా ఇల్లు స్థిరపరచబడాలి ప్రభా. ఆయన నా తండ్రి గదులు నింపబడాలి నా తండ్రి, తెలివి చేత మా గదులు నింపబడాలయ్యా. నాయన రమ్యమైన సర్వ సంపదల చేత నింపబడాలి ప్రభా. నాయన ఈ రీతిగా స్థిరపరచబడాలి అంటే నా తండ్రి ప్రభా, నాయన జ్ఞానం ఒక్కటే సరిపోదని వివేచన, తెలివి కూడా కావాలని మీరు చెప్తుండగా ప్రభా, వివేచన వలన నాయన ఇల్లు స్థిరపరచబడను, ఆయన తెలివి చేత గదులు నింపబడను అని మీ వాక్యం సెలవిస్తుండగా ప్రభా నా తండ్రి, నాయన మేము జ్ఞానము కలిగి
నాయన వివేచన కలిగి తెలివి కలిగి ముందుకు కొనసాగుటకు ప్రభా నా తండ్రి మమ్మల్ని నా తండ్రి ప్రభా వీటి చేత మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు ఆయన నా తండ్రి. బుద్ధిహీనత ఎక్కడ నాయన ప్రతి సందు యుద్ధ పొంచి ఉంటున్నప్పటికీ నేను ఆయన నా తండ్రి ప్రభా జ్ఞానము వివేచన తెలివి చేత నింపబడిన వారమైతే దానికి అవకాశము లేని జీవితము జీవించగలుగుతాము తండ్రి. నాయన నా తండ్రి అట్టి బుద్ధిహీనతకు కాదు కానీ నా తండ్రి జ్ఞానమైన మీకు మాత్రమే లోబడి జీవించే జీవితాలు మాకు దయచేసి మమ్మల్ని అందరు నిలబెట్టమని, మా ఇల్లు కట్టబడుటకు స్థిరపరచబడుటకు సర్వ సంపదల చేత నింపబడుటకు శేషమైన కృపనిచ్చి మమ్మల్ని నడిపించమని స్వాములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇదే సెట్ లో అంటే జ్ఞానం వివేకం తెలివి అనే సెట్ లో మళ్ళీ ఇంకొక విషయాన్ని కూడా వెంటనే రాయించారు. గమనించండి. 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. 4వ అధ్యాయం. జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడట శక్తిమంతుడుగా ఉండును. వివేకం గల నాయకుడు యుద్ధం చేయము. అంటే పోరాటాలు ఉండక మానవనే కదా, అవునా? యుద్ధం ఎవరితో చేయాలి? ఒక ఇల్లు ఉంది అంటే దాని మీద అటాక్ కూడా ఉంటుంది. స్థిరపరచబడిన ఇల్లు ఉంది అంటే దానిని పడగొట్టడానికి సకల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో నువ్వు యుద్ధం కూడా చేయవాడిగా ఉండాల. వింటున్నారా? నువ్వు బంగారాన్ని కొనుక్కున్నావు కానీ దాన్ని కాపాడుకోవడం రావాలిగా. దాన్ని ఎవరైనా దొంగిలించడానికి వచ్చారనుకోండి, నువ్వు దాంతో యుద్ధం చేయాలా లేదా? దాని కొరకు యుద్ధం చేయాలా లేదా? అదే ఇప్పుడు బంగారం కంటే వెండి కంటే అధికముగా దేవుడు దేన్ని చూపిస్తున్నారంటే జ్ఞానమును చూపిస్తున్నారు, తెలివిని చూపిస్తున్నారు, వివేకమును చూపిస్తున్నారు. సో అవి కాపాడుకోవడానికి కూడా నీకు ఒక యుద్ధం ఉంటుంది. ఇప్పుడు గమనించండి, జ్ఞానం గలవాడట బలవంతుడుగా ఉంటాడట, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉంటాడట. అంటే నీ ఇల్లు కట్టబడాలి అంటే నీకు బలం కావాలి, దాని గదులు నింపబడాలి అన్నా, అది స్థిరపరచబడాలి అన్నా నీకు శక్తి కావాలి. అక్కడ యుద్ధములు కూడా ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? గమనించండి, ఇది సాధారణంగా ఒక ఇల్లు స్థిరపరచబడడం అంటే, గదులు నింపబడడం అంటే గోడలు కాదండి, వస్తువులు కాదండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు ఎలా అయితే అంటారు. ఇల్లు అంటే గోడలు కాదు, ఇల్లు అంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులు అని. ఇప్పుడు నీకు ఇల్లు కట్టబడాలి అన్నా, వ్యక్తులందరూ ఒకే మాట మీద ఒకే బాటలో నడవాలన్నా, అది స్థిరపరచబడాలన్నా, వారు నింపబడాలన్నా, వారు శక్తిమంతులుగా బలవంతులుగా ఉండాలన్నా నీకు కావలసింది జ్ఞానం, వివేచన, తెలివి. చెప్పండి, ఏమేం కావాలి? తెలివి. ఇప్పుడు ప్యారలల్ గా మనకి కొన్ని విషయాలు అర్థం అవ్వాలి. ఇవే మూడిటితో, జ్ఞానం, వివేచన, తెలివితో, ఇవే మూడిటితో దేవుడు భూమిని నివాస యోగ్యంగా స్థిరపరిచారు. ఇవే మూడిటితో దేవుడు ఆకాశ విశాలమును చేశారు. ఇదే తెలివితో దేవుడు
ఆ భూమి మీద మంచు పడేటట్టు చేస్తున్నారు. అదే భూమికి అగాధ జలములు ఉండేటట్లుగా దేవుడు, అవి ప్రవహించేటట్లుగా దేవుడు చేస్తున్నారట. వినండి, జాగ్రత్తగా వినండి. ఇవే మూడిటితో. సో నువ్వు కూడా ఆ మూడు వాడి నీ కుటుంబంలో అలా ప్రవర్తించాలి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఒక మంచి హోటల్కి వెళ్ళావు, ఎన్నడూ తినలేని విధంగా ఒక రుచికరమైన భోజనం తిన్నావు. అదే కూర నువ్వు ఇంట్లో ఎంత ట్రై చేసినా రావట్లేదు. నువ్వు ఆ షెఫ్ దగ్గరికి వెళ్ళి అడిగావు, ఇలా ఇలా చెయ్యాలి అని చెప్పాడు. నువ్వు ఇంటికి వచ్చి అలా ట్రై చేసావు అనుకో, వస్తుంది రాదా? చెప్పండి. వస్తుంది. అవే ఇంగ్రీడియంట్స్ వాడి అదే పద్ధతిలో చేస్తే వస్తుంది. దాని అర్థం అక్కడికి వెళ్ళి చెయ్యాలనా, ఆ షెఫ్ ఉన్న దగ్గర చెయ్యాలనా? కాదు. మన ఇంటిలో కూడా మనం దాన్ని చెయ్యొచ్చు. అంత క్వాంటిటీ అక్కర్లా, కొంచెం క్వాంటిటీ చాలు. అవునా? అదే విధంగా చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడి దగ్గర అయితే అది సాధ్యమవుతాయండి, ఇక్కడేమీ అవ్వదు అని. కాదు, మోసపోవద్దు. దేవుడు అవే వాడి ఆయన భూమిని స్థిరపరిచినప్పుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని కూడా స్థిరపరచుకోవడం వాటిని వాడి సాధ్యం అవుతుంది. ఆమేన్. అర్థమైందా? సో మనకేమేం కావాలండి? ఫైనల్లీ జ్ఞానం, వివేచన, తెలివి. చెప్పాలి, మూడు. జ్ఞానం, వివేచన, తెలివి. ఆమేన్. ఇంకొంచెం మనం లోతుల్లోనికి వెళ్దాం. ఇప్పటి వరకు మనం బుద్ధి అంటే ఏంటి, బుద్ధి లేకపోవడం అంటే ఏంటి అనే సంగతులను చూస్తాం. ఇప్పుడు మనం ఇంకొంచెం లోతుల్లోనికి వెళ్దాం. యుద్ధం ఎందుకు వస్తుంది? యుద్ధం ఎందుకు వస్తుంది అంటే, జ్ఞానం అజ్ఞానుల చేత, అజ్ఞానము చేత సరౌండ్ చేయబడింది. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చీకట్లో వెలుగు ఉందనుకోండి, నువ్వు దూరం నుంచి చూడు, వెలుగు ఇంతే ఉందంటే చీకటి అంత కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వెలుగు దేని చేత సరౌండ్ అయిపడింది? చీకటి చేత. అర్థమైందా? బయటికి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది మనకి ఈ టైం. ఇప్పుడు అలాగనే సత్యం అసత్యం చేత సరౌండ్ చేయబడుతుంది. భూమి చుట్టూ వాటర్ ఎలా ఉన్నాయో అలా జ్ఞానం అజ్ఞానంతో కలిసే ప్రస్తుతం ఉంది, సపరేట్ గా కనబడట్లేదు. అవివేకము వివేకము కలిసే కనిపిస్తున్నాయి. ఇప్పుడు యుద్ధం ఎక్కడ వస్తుందండి? ఈ రెండింటికి మధ్యలో వస్తుంది. మన హృదయంలో చూడండి, ఒక్కొక్కసారి ఇది చైనా వద్దా, చైనా వద్దా అని ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఒక యుద్ధం వస్తుంది. ఉందా లేదా? ఏది మంచిది తేల్చుకోవడానికి, ఎటువైపు వెళ్ళాలి అని తేల్చుకోవడానికి కూడా అంతరంగంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆది నుంచి కూడా మనం కొన్ని యుద్ధాలు చూస్తున్నాం. దేవుని చేత అంగీకరింపబడిన వారి మీద అంగీకరింపబడని వారు యుద్ధం చేస్తూనే ఉన్నారు. రెండవది, దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ మీద మట్టి నుండి తీయబడిన శరీరం యుద్ధం చేస్తుంది. ఆత్మ చుట్టూ ఎవరు సరౌండ్ చేశారు? శరీరం సరౌండ్ చేశారు. ఈ రెండు కలిసి ఉంటేనే భూమి మీద ఉండడానికి యోగ్యత. మనకి అనిపించచ్చు, మరి ఎందుకండి సెపరేట్ చేయొచ్చు కదా దేవుడు. అర్థమైందా? ఎందుకు ఈ యుద్ధాలు? ఈ ఆత్మని శరీరాన్ని సెపరేట్ పెట్టచ్చు కదండి. నువ్వు అప్పుడు భూమి మీద నడవడానికి యోగ్యత లేదు. విన్నారా? ఒక మాట చెప్తా. ఒక ప్రొఫెసర్ అనుకోండి, ఎవరండి?
ఒక ప్రొఫెసర్ ఎల్కేజీలో సీట్ ఇస్తావా నువ్వు? చెప్పండి. ఇవ్వం. ఒక కాలేజ్ లో చదువుకోవడానికి సీట్ ఇస్తావా? ఇవ్వం. వాడు ఆల్రెడీ ప్రొఫెసర్ దాటిన వాడికి నువ్వేమి ఇస్తావు? అలా భూమి మీద కూడా ప్రస్తుతం ప్రాణాత్మ శరీరాలు కలిసి పనిచేస్తూ భూమి మీద నడుస్తున్న వానికే ఆ అధికారం ఉంది. భూమి మీద నడిచే అధికారం ఉంది. ఇంకో మాట చెప్పనా? అందుకే యేసు ప్రభు వారు శరీరధారి అయి వచ్చారు, మన లెవెల్ కి దిగారు, కొత్తగా పుట్టారు, శరీరం మనలాగానే అమర్చబడింది, శిశువుగా ఎదిగారు, అన్ని మనలాగానే భూమి మీద సంచరించారు. అందుకే నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు దేవుని కుమారుడువా అని అడిగి 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 శోధించారు. నువ్వు ప్రొఫెసర్వే కదా అని ఒక స్టూడెంట్ లెవెల్లోకి వచ్చిన ఒక వ్యక్తిని అడిగితే అవును నేను ప్రొఫెసర్ అన్నాడు అనుకోండి, ఏదో ఒక పాయింట్ లో వాడు బయటికి వెళ్ళిపోవాలి. ఈ ఎగ్జామ్ రాయడానికి వాడు అధికారం లేదు, అవకాశం లేదు. అర్థమైందా? అలా భూమి మీద ప్రభు మనందరికి ఇలా నడవాలి అని చూపించడానికి మొట్టమొదటిగా వచ్చారు. ఆయన చేయవలసిన కార్యాలు కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక యుద్ధం ఉంది. నువ్వు జ్ఞానం కలిగి నడవకుండా ఉండడానికి, నువ్వు తెలివి చేత స్థిరపరచబడకుండా, నువ్వు వివేకం చేత ఎదగకుండా, నువ్వు బలవంతుడుగా ఉండకుండా, నీకు శక్తి లేకుండా, నువ్వు ప్రతి యుద్ధంలో నువ్వు ఓడిపోయే విధంగా నీకొక పోరాటం ఉంది. ఇది మనకి ఇప్పుడు గ్రహింపులోనికి రావాలి. ఎవరితో ఈ పోరాటం జరుగుతుంది అంటే అంగీకరింపబడిన వారికి, అంగీకరింపబడని వారికి యుద్ధం జరుగుతుంది. చెప్పాలి ఎవరెవరికి? అంగీకరింపబడిన వారికి, అంగీకరింపబడని వారికి యుద్ధం జరుగుతుంది. ఒక చక్కటి ప్రశ్న అడుగుతా, చెప్పండి. కయ్యేను హేబేల్లో ఎవరు అంగీకరింపబడ్డారు, ఎవరు అంగీకరింపబడలేదు? అది అర్థమైంది కదా? ఇప్పుడు వారికంటే ముందు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ గమనించండి, వారికంటే ముందు ప్రణాళిక ఉంది. భూమి మీద సంఘమును స్థాపించే ప్రణాళిక ఉంది. అంగీకరింపబడని సాతానికి, అంగీకరింపబడబోయే సంఘానికి వైరం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? గమనించండి, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగ చేసేదను. సోక యుద్ధం ఉంది. వింటున్నారా? ఎవరితో మాట్లాడే మాటలు ఇవి తెలుసా? రండి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకచ్చు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు.
మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమె మీద కొట్టదు అని చెప్పెను. అది సో ఎవరితో మాట్లాడుతున్నారంటే మొట్టమొదటిగా సర్పంతో చెప్తున్నారు. బయట ఉన్న ఆకృతి, బయట ఉన్న ఆకారం, ఆ సర్పం అపవాది వాడుకున్న ఆ శరీరమైన ఆ సర్పంతో ఫస్ట్ చెప్తున్నారు, నువ్వు భూజంతువులన్నిట్లో శపించబడిన దానిని. సర్పానికి ఫస్ట్ చెప్తున్నారు. మరియు అని చూస్తున్నాం చూడండి 15వ వచనంలో. మరియు అంటే ఇప్పుడు ఎవరు? లోపల పనిచేసిన అపవాదికి, లోపల పనిచేసిన అపవాదికి చెప్తున్నారు. ఏమని అంటే నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగ చేసేదను. సో ఒక యుద్ధం ఉంది. ఎవరికి అంటే అంగీకరింపబడిన వారికి, అంగీకరింపబడని వారికి ఒక వైరం ఉంది. ఎవరికంటే క్షమించబడిన వారికి, క్షమించబడని వారికి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నమాట, వివేకము కలిగి మంచి నాయకుడు యుద్ధం చేయి. నీకు అర్థం అవ్వాలి ఎవరెవరికి యుద్ధం ఉంది అని అర్థం అవ్వాలి. కయీను హేబేలు ఎవరండి? సహోదరులు, అంతే కదా, అన్న తమ్ముళ్ళే కదా. ఒకడు అంగీకరింపబడ్డాడు, ఒకడు అంగీకరింపబడలేదు. ఇప్పుడు చూడండి, యాకోబు ఏశావులు ఎవరు? అన్నదమ్ములు. ఎవరు అంగీకరింపబడ్డారు? యాకోబు అంగీకరింపబడ్డాడు. ఎవరు అంగీకరింపబడలేదు? ఏశావు అంగీకరింపబడలేదు. ఇప్పుడు వారిద్దరికి మధ్యలో వైరం ఉంటుంది. ఇలా ప్రతి ఏరియాలో అంగీకరింపబడిన వారికి, అంగీకరింపబడని వారికి ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మనలోనే మన ఆత్మకు, మన శరీరంకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ రోజు ఉపదేశం నీకేం చేస్తుందో తెలుసా? నీకు అధిక బలమును అనుగ్రహిస్తుంది. ఉపదేశం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు శక్తిమంతుడుగా ఎలా కదలాలో నేర్పిస్తుంది. నువ్వు జయము మీద జయమును పొందుతావు. నువ్వు నీ మీద పోరాడుతున్న శరీరమును జయించగలుగుతావు. హల్లెలూయా. ఓడిపోయిన దినాలు చాలు. చెప్పండి, ఓడిపోయిన దినాలు చాలని. ఓడిపోయిన దినాలు చాలు. ఇక నువ్వు జయించాలి అంటే నీకు జ్ఞానం, తెలివి, వివేకం కలిసి పనిచేయాలి. అండ్ అవి కూడా ఈ భూమి అనే లెవెల్లో కాదు, దేవుని యొద్ద నుండి వస్తున్న జ్ఞానం అవసరం. ఇంకొక వైరమును కూడా నేను చూపించాలి. అదేంటంటే దేవుని యొద్ద నుండి వస్తున్న జ్ఞానమునకు ఈ లోకం మొత్తం నిండిపోయిన లోక జ్ఞానమునకు మధ్యలో వైరం ఉంది. ఈ రెండు పరస్పరం కలిసి నడవు, పరస్పరం యుద్ధంలోనే ఉంటాయి. ఏవేవండి? ఇలా చెప్తాం, దైవ జ్ఞానం, లోక జ్ఞానం అని చెప్తాం. సరేనా? ఈ రెండు ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు నువ్వు లోక జ్ఞానంను నేర్చుకుంటున్న నువ్వు దానిని అధిగమించి దేవుని గడప యొద్ద నుండి వస్తున్న జ్ఞానమును రిసీవ్ చేసుకోవడానికి నువ్వు సిద్ధపడాలి.
అంటే నువ్వు ఎన్నిటిని దాటుకొని రావాలో తెలుసా? ఈ లోకం నిన్ను మత్తులో ఉంచిన ఆ మత్తులో నుంచి మొదటిగా బయటికి రావాలి. నిద్ర మత్తులో నుంచి బయటికి రావాలి. ఈ లోకం ఏవేవి సూక్తులు చెప్పి నిన్ను ఇది ఇంతే అని నేర్పించిందో వాటిలో నుంచి బయటికి రావాలి. ఆచారాల్లో నుంచి బయటికి రావాలి. అజ్ఞానులుగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్న ఈ లోకంను పూర్తిగా విసర్జించి బయటికి రాగలగాలి. ఇవన్నిటికీ కూడా యుద్ధం ఉంది. అక్కడ నువ్వు వాడవలసిన అస్త్రం జ్ఞానం, వివేకం, తెలివి. నువ్వు దేవుని యొద్దకు వచ్చి వాక్యం నేర్చుకుంటావు, మంచిది. ఏదో రకంగా దాని లోపలికి చొప్పింపజేసావు, మంచిది. ఫలించాలని ఆశపడుతావు, మంచిది. కానీ తిరిగి మరలా నువ్వు అక్కడికే వెళ్ళాలి నాన్న. ఆ ఏరియాలో వెళ్ళి నువ్వు ఫలించడం ప్రారంభించాలి. ఇది ఎండలోనికి వచ్చి వెలిగించిన వెలుగైనప్పటికీ మరలా చీకట్లో పెడితే వెలుగై ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎండ కాస్తుంది, అక్కడ నువ్వు దీపం పెట్టి వెలిగించాల్సిన అవసరం ఏముంది? అర్థమవుతుందా? అప్పుడు కాదు దాని వెలుగు కనబడవలసింది. ఇది మరలా చీకటి అనే ఒక అనుభవం ఫేస్ చేస్తుంది. అప్పుడు ఈ ఎండలో పెట్టబడిన ఈ మొత్తం వ్యక్తి, ఈ మనిషి పూర్తిగా వెలుగై మారాలి. మరలా వెళ్తున్న ఆ చీకటి అనుభవంలో నువ్వు వేరుగా ప్రవర్తిస్తావు, నువ్వు వేరుగా జయిస్తావు. అలాంటి ఒక వ్యక్తిగా దేవుని నన్ను తయారవడానికి పిలుచుకుంటున్నారు. నీతి సూర్యుడి కింద నువ్వు వెలుగై మారుతున్నావు, మంచిది. నువ్వు మరలా చీకటి కలిగిన స్థలంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చీకట్లో కూర్చున్న వారిని కూడా వెలుగై మార్చడానికి నువ్వు సిద్ధపడి వెళ్ళాలి. ఆమేన్. వీటన్నిటికీ నీకేం కావాలి? జ్ఞానం, వివేకం, తెలివి. చక్కగా నడుస్తున్న ఒక వ్యక్తిని చూసి జ్ఞానం లేనివాడా అని పిలుస్తున్నది ఎవరు? బుద్ధిహీనత. ఈరోజు బుద్ధిహీనతకి బుద్ధికి ఉన్న వైరం ఏంటో ఇప్పుడు అర్థమైందా? ఈ వైరం ఇప్పటి నుంచి కాదు, ఈ వైరం యుగ యుగాల నుంచి ఉంది. అపవాది అయిన వాడు ఎంతో జ్ఞానవంతుడండి. అటువంటి వాణిని పాపం తనలో కనపడిన వెంటనే దేవుడు అంగీకరింపబడని వారి లిస్ట్ లో పడేశారు. కానీ మనుష్యులను, మట్టి నుండి తీయబడిన మనుష్యులను మాత్రం దేవుడు కృప చేత క్షమించడానికి ఇంకా టైం ఇచ్చారు. సో ఇప్పుడు అంగీకరింపబడని అపవాది మన మీద ఎప్పుడు వైరంతోనే ఉంటాడు. అర్థమైందా? ఇప్పుడు మనకు వచ్చిన సమస్య ఏంటంటే నువ్వు అపవాదిని గుర్తుపట్టలేకపోతున్నావు. జ్ఞానం చేత అపవాదిని గుర్తుపట్టు, తెలివి చేత అపవాదిని గుర్తుపట్టు, వివేకము చేత నువ్వు అపవాదిని గుర్తుపట్టు. అపవాది కూడా వెలుగుదూత వేషం వేసుకుని వస్తున్నాడు. అబద్ధం కూడా సత్యం యొక్క వేషం వేసుకుని వస్తుంది. తోడేలు కూడా గొర్రె యొక్క వేషం వేసుకుని వస్తుంది. నువ్వు గుర్తుపట్టు. ఈ లోక సంబంధి పరలోక సంబంధి వేషం వేసుకుని వస్తున్నాడు. అర్థమవుతుందా? వాటిని గుర్తుపట్టి వివేకం కలిగి పోరాటముండి యుద్ధము చేయి. అంటే జ్ఞానం, బుద్ధి, శక్తి దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.